వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గౌతమ్ రెడ్డిపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉమామహేశ్వరరావు. గత కొన్ని రోజులుగా గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వరరావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమ్ రెడ్డి తనపై దాడి చేయించారంటూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. గౌతమ్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కోరక గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్తో దాడి చేయించాడని ఉమామహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చిన విషయం నిజమేనని తేల్చారు. గ్యాంగ్కు సుపారీ ఇస్తుండగా రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ని సేకరించారు. దాడి చేసేందుకు ఒప్పందం చేసుకున్న 4 గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. అయితే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయడంతో అప్రమత్తమైన గౌతమ్ రెడ్డి పరారైనట్టు చెబుతున్నారు. దీంతో అతన్ని పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, గౌతమ్ రెడ్డి కేసు విషయం అయితే ఏదైతే నడుస్తూ ఉందో, ఇప్పుడు ఉమామహేశ్వరరావు శాస్త్రి బయటికి వచ్చిన తరువాత అయితే కనుక ఈ కేసుకు సంబంధించి కూడా మరిన్ని కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం అయితే కనుక 42 కేసులు అతని మీద గతంలోనే ఆల్రెడీ గౌతమ్ రెడ్డి వైసీపీ నేత మీద ఉన్నట్టుగా కూడా మనకి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. ఆ ప్రెస్ నోట్లో ఏదైతే రిలీజ్ చేశారో ప్రెస్ నోట్లో 42 కేసులు గతంలోనే ఆల్రెడీ 1988 నుంచి అతను ఈ ల్యాండ్ కబ్జా విషయాలు కానీ లేకపోతే ఏదైతే దొమ్మి కేసులు ఉంటాయో రౌడీ షీట్ కూడా అతనిపై ఉన్నట్టుగా కూడా ఇప్పటివరకు సమాచారం అందుతూ ఉంది. దానికి సంబంధించి కూడా సత్యనారాయణపురం కానీ, సూర్యారావుపేట, అజిత్ సింగ్ నగర్, ఇటు 1 టౌన్, గన్నవరం, కృష్ణలంక ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి. గౌతమ్ రెడ్డి పైన కూడా ఇటు ఏదైతే ఉమామహేశ్వరరావు శాస్త్రి ఆ ల్యాండ్ వివాదం ఏదైతే నడుస్తూ ఉందో ఆ ల్యాండ్ను కబ్జా చేశాడు గౌతమ్ రెడ్డి అని చెప్పేసి 2017లో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత 2019లో అయితే అతని మీద కేసు పెట్టడం, హైకోర్టుకు వెళ్ళడం, దీని మీద ఫైట్ చేయడం పట్ల అయితే కనుక అప్పటి నుంచి వివాదం కొనసాగుతూ ఉంది. రీసెంట్గా దీపావళి పండుగ రోజునైతే కనుక ఈ కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి గౌతమ్ రెడ్డి అతని ఇంటిపైకి మనుషుల్ని పంపించి బెదిరించిన నేపథ్యంలో అయితే కనుక అతను ఎక్కడా కూడా తను కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఫైట్ చేస్తాను అన్న నేపథ్యంలో 6వ తారీఖు అంటే అది కూడా వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉమామహేశ్వరరావు శాస్త్రి వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో గౌతమ్ రెడ్డి బయట ఉన్న పేరు ఎక్కడైతే భంగం కలుగుతుందో అన్న ఉద్దేశంతో మరింతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉమామహేశ్వరరావు పైన దాడి చేయించే రూపంతోనే మనుషుల్ని 6వ తారీఖున పంపించి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అయితే కనుక అతనిపై దాడి చేపించారని చెప్పేసి అతను ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు A1గా ఉన్న గౌతమ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విచారణలో అయితే కనుక గౌతమ్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందులో 4 నిందితుల్ని ఇప్పటికే అది కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అయితే కనుక గౌతమ్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ సాహిత్య.